కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. భక్తుడైన దావీదు చాలా అద్భుతమైన సన్నిధిని చేశాడు. దినమునకు 3 మారు ప్రార్థన చేశాడు. దినమునకు 7 మార్లు స్తుతి చేశాడు. అర్ధరాత్రి లేచి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాడని 119వ కీర్తన 62వ వచనం నుండి 64 వరకు మనం చూడగలం. ఇక్కడ 16వ కీర్తనలో 11వ వచనంలో కూడా అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎంత అద్భుతమైన మాట! అవును, నిజమే. ఆయన సన్నిధిలో మాత్రమే మనకు సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. అనగా సన్నిధిలో సంపూర్ణ సంతోషం. నీ అనగా నీవు సన్నిధిలోనికి వెళ్తే సన్నిధి నీలోనికి వస్తుంది. ది అనగా ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడతారు. నీ నీ ది అనే ఒక 3 అక్షరాలకు నిర్వచనాన్ని ఇస్తున్నాను. సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నీ అనగా నీవు సన్నిధిలోనికి వెళ్ళాలి. ది అనగా ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడతారు. సన్నిధి చేయటం వలన సమస్త కీడులు తొలగుతాయి. సన్నిధి చేయటం వలన సమస్త మేళ్లు కలుగుతాయి. సన్నిధిలో సంపూర్ణ సంపదలు ఉన్నాయి. సన్నిధిలో సర్వ సంపదలు ఉన్నాయి. నీవు సన్నిధి చేస్తే సన్నిధి నీలోనికి వస్తుంది. దినదినము సన్నిధి చేయాలి. ప్రతి దినము దేవుడు దర్శిస్తారు. దైవ సన్నిధి క్రమముగా చేయకపోతే నష్టపోతాం. సంపూర్ణ సంతోషము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నిలిచి దేవుని పిలవాలి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మనం ఆయన నామాన్ని ఘనపరచాలి. సన్నిధిలో గడపాలి. అన్ని దినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను కూడా రాస్తున్నాడు. అన్ని దినము ఎవరైతే ఆయన గడప అనగా సన్నిధిలో కూర్చుంటారో, ఆయన సన్నిధిలో కాచుకొని కూర్చుంటారో దేవుడు వారితో మాట్లాడతాడు. సన్నిధి మానేస్తే చింతలో పడతాం. సన్నిధిలో ఆత్మీయ బలం ఉంది. సన్నిధి చేయటం వలన దేవుని రూపంలోనికి మనం మార్పు చెందుతాం. కీర్తనకారుడు 145వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. 149వ కీర్తన 5వ వచనంలో భక్తులు సంతోష భరితులై గానము చేయుదురు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మన సంతోషాన్ని ఆయనకు తెలియచేయాలి. చూడండి, ఇక్కడ ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటుకొనెను. దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచూ నుండిరి. ఈ యొక్క దర్శనాన్ని యాకోబు దీవెనలు పొందుకొని అన్నకు భయపడి పారిపోతున్నాడు మేనమామైన లాబాను దగ్గరికి. ప్రొద్దు కుంకింది, చీకటి పడింది కనుక ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం కొండలు లోయలు గల దేశం కనుక చీకటి పడితే ఎక్కడి వారు అక్కడ ఆ ఊర్లో ఆగిపోతారు. అలాగే యాకోబు ఆగిపోయి ఒక రాయిని తలగడగా పెట్టుకొని పండుకున్నాడు. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఒక నిచ్చెన భూమికి ఆకాశానికి అంటుకొని ఉంది, అంత ఎత్తుగా ఉంది. దాని మీద నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనంలో నీ తండ్రైన అబ్రహాము ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకున్న భూమి నీకు నీ సంతానమునకు ఇచ్చేదనని దేవుడు ఆయనతో మాట్లాడాడు. అలాగే దేవుడు తన వాగ్దానం చేసిన యావత్తు కూడా నువ్వు నాకు తోడై ఉంటే నేను తిరిగి దేశానికి వస్తే నీ కొరకు మందిరాన్ని కడతానని యాకోబు కూడా దేవునితో ప్రమాణము చేశాడు. అలాగే నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా మోషే మందను అరణ్యంలో మేపుచుండగా ఒక పొద నడుమ అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. పొద మండుచుండను కానీ ఆ పొద కాలిపోలేదు. అక్కడ దేవుని సన్నిధిని మోషే కూడా చూశాడు. దేవుడు అంటున్నాడు, అది పరిశుద్ధ భూమి, నీ చెప్పులు ఇప్పు అన్నాడు. యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు యాకోబుతో చెప్పాడు, సన్నిధి చేయమన్నాడు. అలాగే మోషేతో కనబడ్డాడు, ఇది పరిశుద్ధ భూమి, నువ్వు నాతో గడపాలి అన్నాడు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయము
7వ వచనంలో అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అతడు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠములను కట్టి దేవుని సన్నిధిని చేశాడు. అలాగే హనోకు ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. హనోకు కూడా దాదాపు 365 సంవత్సరములు దేవుని సన్నిధిలో గడిపి దేవునితో సహవాసం చేసి ఆ తర్వాత దేవుడు ఆయన తీసుకున్నాడు. దేవుడు ఆయన ఎత్తుకొని పోయాడు. అంటే మరణము లేకుండా కొనిపోబడ్డాడు హనోకు. దేవునితో గడిపారు వీరంతా కూడా దేవుని సన్నిధిని చేశారు. అలాగే మన ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు కూడా ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదామవ్వల యొద్దకు ప్రభువు సన్నిధి ప్రతి దినము దిగి వచ్చేది. ప్రభువు వారితో ముచ్చటించేవాడు. ప్రతి దినము దివి నుండి భూమికి దిగి వచ్చేవాడు. ఆదామవ్వలతో ముచ్చటించేవాడు ప్రభు. అలాగే అనుదినము మనం ఇందాక చదువుకున్నట్లు సామెతలు 8:34 అనుదినము ఆయన సన్నిధిలో మనం గడపాలి, ఆయనతో ముచ్చటించాలి. ముచ్చటించడానికి ఏంటి? మనం కొంతసేపు ప్రార్థన చేసి కనిపెట్టాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడనివ్వాలి, ఆయన చిత్తమును మనకు బయలుపరచనివ్వాలి. అలాగా ప్రభు ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలతో కూడా ముచ్చటించటకు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి వారితో గడిపేవారు. అలాగే హనోకుతో కూడా దేవుడు 365 సంవత్సరములు హనోకు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. ఆదికాండం 5:22 నుండి 24 వరకు చూస్తే, మరి యూదా పత్రిక 14వ వచనం 15వ వచనం చూస్తే, తన తరము వారిలో నీతిమంతుడిగా ఉండి భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడని గళనెత్తి చాటాడు. చూడండి ఎంత టైమును. హనోకుకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అయినా కూడా దేవునికి ఒక టైంని అలాట్ చేసుకొని ఆయన బ్యాలెన్స్డ్ గా అటు దేవునితో ఇటు ఫ్యామిలీతో రెండు కూడా చక్కగా బ్యాలెన్స్డ్ గా నడిచి ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకున్నాడు. దేవునితో వెళ్ళిపోయాడు. దేవుడు అతను తీసుకుని పోయాడు. అలాగే హెబ్రీ 11:5 హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అతని జీవితము ఏంటి? అతను దేవునికి ఇష్టమైన జీవితం ఏంటి? దేవునితో అతని సహవాసము దేవునికి ఎంతో ఇష్టముగా ఉంది. అందుకే 16వ కీర్తన 3వ వచనం అంటాడు, ఈ భూమి మీద ఎవరు శ్రేష్ఠులు? ఎవరు ఆయనకి ఇష్టలు? దేవుని సేవకులే ఆయనకి ఇష్టలు. అనగా దేవునితో సహవాసము చేసేవారే ఆయనకి ఇష్టలు. హనోకు దేవునికి ఎంతో ఇష్టడుగా జీవించాడు. అలాగే నోవాహు ఆదికాండం 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు మనం చూస్తే ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఆ నోవాహు నీతిపరుడుగా కనబడ్డాడు. ఆ తరం వారిలో నోవాహు ఒక్కడే నీతివంతుడిగా కనబడ్డాడు. ఓడని దేవుడు అందుకే అతన్ని కట్టమన్నాడు. నోవాహు యొద్దకు దేవుని సన్నిధి దిగి వచ్చింది. ఎందుకు వచ్చింది? నోవాహు దేవునితో నడుచుట ద్వారా దేవుని సన్నిధి వచ్చింది. మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తామో, సహవాసం చేస్తామో, ఆయన సన్నిధి దిగి వచ్చి మనతో సహవాసం చేస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప నిందిన వాడాయను. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని కృప నోవాహు పైన ఉందంట. దేవుని కృప పొందాడు కనుక ఆ తరం వారిలో నీతిమంతులుగా తీర్చబట్టమే కాకుండా ప్రపంచమంతా మునిగిపోయినా ఈ ఒక్క కుటుంబాన్ని మాత్రం దేవుడు సజీవులుగా ఈ భూమి పైన నిలవబెట్టాడంటే ఎంత కృపను నోవాహు కుటుంబం పొందారో చూడండి. ఆ తరం వారిలో అతడు నీతిమంతుడై ఉన్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు చూడని గ్రహించని సంగతులను బట్టి దేవుడు ఏది చెప్పినా, ఏది హెచ్చరించినా అతడు వెంటనే లోబడి ఓడను కట్టాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు, సకల జీవుల కొరకు ఓడను కట్టమంటే ఇంత పెద్ద ఓడ ఎప్పుడు పైకి లేస్తుంది? అంత పెద్ద వర్షం ఎప్పుడు వస్తుంది? ఇంత పెద్ద ఓడ పైకి ఎలా లేస్తుంది? మేము ఎలా సజీవులుగా ఉంటాం? ఇది జరుగుతుందా ప్రభా అని అనలేదు, ఎదురు మాట్లాడలేదు. దేవుడు హెచ్చరించినప్పుడు వెంటనే శిరస వహించాడు. అతని విశ్వాసం చాలా గొప్పది. అది దేవునితో నడవటానికి అతన్ని పురికొల్పింది. అందుకే ఈ భూమి మీద సర్వలోకము నాశనం అయిపోయినా
ఈ కుటుంబం మాత్రమే సజీవంగా నిలిచిపోయింది. 11 అధ్యాయం అంతా హెబ్రీ 11 అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టికను మనము చూస్తాం. సన్నిధిలో ఉంటే కలిగే మేలేంటి? సన్నిధిలో గడుపుట వలన ఎన్నో అద్భుతములు చూడగలం. మన ద్వారా తండ్రి అద్భుతములను చేయిస్తారు. మనకు విరోధులు తగ్గుతారు. మనం సన్నిధి చేయటం వలన పరలోక భక్తులు దిగి వచ్చి మనతో మాట్లాడతారు. మాతో మాట్లాడేవారండి. భక్తుడైన యోహాను గారు, భక్తుడైన పౌలు గారు, భక్తుడైన యాకోబు గారు, భక్తుడైన పేతురు గారు, వీరందరూ వచ్చి, మరి భక్తులైన దేవదాసయ్య గారు, వీరందరూ వచ్చి మాతో మేము సన్నిధి చేస్తున్నప్పుడు మాట్లాడేవారు. సువాసన వచ్చేది, ఒక మల్లె పూల సువాసన వచ్చేది. ఆ స్మెల్ వస్తుంది కానీ భక్తులు వస్తున్నారని మేము గ్రహించేవాళ్ళం. లిటరల్ గా వచ్చేది, మల్లె పూల సువాసన వచ్చేది. లేదా మా లైట్ ఒక 100 వోల్టేజ్తో బ్రైట్ గా పెరిగేది. అప్పుడు మాకు అర్థమయ్యేది, ఓ పరిశుద్ధులు వస్తున్నారు, ఇదిగో సువాసన వస్తుంది. లైట్ ఉన్న బల్బు 60 వోల్టేజ్ బల్బు 100 వోల్టేజ్ బల్బు లాగా వెలిగేది. అప్పుడు మాకు అర్థమైపోయేది, ఇదిగో పరిశుద్ధులు వస్తున్నారు అని. ఇలాంటి అనుభవాలు మేము అనుభవించాం కనుక నేను నమ్ముతాను. పరిశుద్ధులు వచ్చి మనతో మాట్లాడతారు. మనం సన్నిధి చేస్తే పరలోక భక్తులు దిగి వచ్చి మనతో మాట్లాడతారు. లిటరల్గా అది మేము అనుభవించాం. ప్రజలు మనకు భయపడతారు. దేవదూతలు దిగి వచ్చి మనతో మాట్లాడతారు. చూడండి, నిర్గమాకాండం 14:19-20 వచనాల్లో ఇశ్రాయేలు సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనుక నిలిచిందంట. ఇశ్రాయేలు ఐగుప్తులకు మధ్య మేఘము నిలిచెను. మేఘం అనగా ఆయన సన్నిధి. వారికి వీరికి మధ్య ఆయన సన్నిధి నిలిచింది కనుక ఐగుప్తులు వారిని చూడలేకపోయారు. వారు చీకట్లో ఉన్నారు, ఇశ్రాయేలు వెలుగులో ఉన్నారు. వారిని సమీపించలేకపోయారు, వారిని గెలవలేకపోయారు. దేవుని సన్నిధి మనతో ఉంటే ఎవరు మనల్ని గెలవజాలరు. అపవాది అసలు గెలవజాలడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10-15 వచనాలు చూస్తే, దానియేలు అనుదినము క్రమము తప్పక దేవుని సన్నిధిలో గడిపేవాడని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఆయన అనుదినము క్రమము తప్పక దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా ఏం జరిగింది? సింహపు బోనులో వేయబడిన సింహాల నోళ్లను దేవుడు మూసాడు. దానియేలు గారి కొరకు దేవుడు సింహాలను ఫాస్టింగ్ చేయమని చెప్పాడు. అంతేకాదు, అవి ఒదిగి జరిగి పడుకొని దానియేలు గారికి ప్లేస్ ఇచ్చాయంట. ఆయన సింహాల మధ్య చక్కని సౌండ్ స్లీప్ వెళ్ళాడు. ఏమిటి ఈ గొప్పతనం అంటే, సన్నిధి చేసేవారికి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. సన్నిధి చేసేవారికి సకలము భయపడాల్సిందే. జంతువులు, పురుగులు, పక్షులు, మనుషులు అందరు కూడా భయపడవలసిందే. అంతటి గొప్ప పవరు సన్నిధిలో ఉంది. ఓసారి సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో వెళ్తుంటే ఆయన చంపాలని ఆయనకు ఎదురుగా 2 మనుషులు కూర్చున్నారు. కానీ వారికి ఈయన కనబట్లేదు. వాళ్ళు ఇంకా చూస్తున్నారు. ఆయన స్టేషన్ వచ్చేసి ఆయన దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత చూశారు, అయ్యో ఇప్పటి వరకు మన మధ్య కూర్చుంది ఈయనే కదా, మనకేంటి ఈయన కనబడలేదు అంటే, సన్నిధి చాటున దేవుడు మనలను దాస్తాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, నీ సన్నిధి చాటున నన్ను దాచుము అని. నిజంగా ఆ సాధు సుందర్ సింగ్ గారిని దేవుడు తన సన్నిధి చాటున దాచాడు కనుక శత్రువులకు కనబడలేదు. ఆయన దిగిపోయిన తర్వాత చూశారు, పైన కదిలిపోతా ఉంది, వారు ఏమీ చేయలేకపోయారు. దేవుని సన్నిధి మనతో ఉంటే ఆయన సన్నిధి చాటున మనల్ని దాస్తాడు, కీడు నుండి తప్పిస్తాడు, మేళం చేస్తాడు. అనేకమైన మేలు కలుగుతాయి, అనేకమైన కీడులు కలుగుతాయి. ఆయన సన్నిధిలో సర్వ సంపదలున్నాయి. సమస్తాన్ని మనం ఆయన సన్నిధిలో పొందుకోగలం. గదిలోనికి వెళ్ళి మది తలుపులు తెరవాలి, గది తలుపులు మూయాలి. గది తలుపులు మూసి మది తలుపులు తెరిచి మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయన నీ గదిలోనికి దిగి వస్తారు, నీతో ముచ్చటిస్తారు. జరగబో సంగతులు, జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు అన్ని తేటగా నీకు బయలుపరుస్తాడు. దానియేలు గారికి కూడా
క్రమము తప్పని ప్రార్థనా జీవితం ఉంది కనుక సింహాల గుబలో వేయబడిన ఆ యొక్క లైన్స్ డెన్లోకి వెళ్ళిన లైన్స్ అన్ని కూడా ఫాస్టింగ్ చేశాయి. ఆ తర్వాత ప్రాణీలు గాని కావాలని సింహ బోన్లో వేసిన అధికారుల యొక్క అసలు గుణము రాజుకు తెలిసినప్పుడు ఆయన వారిని వేయమని ఆజ్ఞాపిస్తాడు. వారిని వేసిన వెంటనే ఎముకలను కూడా పొడి చేసుకుని అవి తిన్నాయంట. సేమ్ డెన్, సేమ్ లైన్స్. దానియేలు గాని ముట్టుకోలేదు. అదే సేమ్ డెన్, సేమ్ లైన్స్ వెళ్ళిన ఎవరైతే దానియేలు గారిని సింహ గుహలో పడేశారో వారిని తిరిగి రాజు పడవేసినప్పుడు అవి పిప్పి పిప్పి చేశాయంట, పౌడర్ని చేసుకుంటున్నాయంట. ఒక్క సెకండ్లోనే అవి అలా వారిని నన్ను వేశాయి. చూడండి, భక్తిహీనులకు భక్తి పరులకు తేడా, సన్నిధి పరులకు సన్నిధి లేని వారికి, సన్నిధి చేసే వారికి భక్తిహీనులకున్న తేడా చూసారా ఎంత అద్భుతంగా ఉందో. కనుక ప్రార్థనలో మనం ఉంటే, ఆయన సూర్యకిరణాలు మన మీద పడుతూ ఉంటే, భూమి మీద సూర్యకిరణాలు పడినట్లుగా సన్నిధిలోనికి మనం వెళ్తే మహిమ కిరణాలు ఆయన మన పైన కుమ్మరిస్తాడు. హబక్కూకు భక్తుడు అంటున్నాడు, సన్నిధిలో ఉండే భక్తులు ఏమంటారంటే యెహోవాయే మా బలం అంటారు. ఈ భక్తుడికు హబక్కూకు అనే భక్తునికి సన్నిధి చేసే అలవాటు ఉంది కనుక ఆయన అంటున్నాడు, యెహోవాయే నా బలం, యెహోవా సన్నిధిలోనే నేను ఆనందిస్తాను, నాకేమున్నా లేకపోయినా ఆయన ఉంటే నాకు చాలు అంటున్నాడు. అందుకే పశువులు లేకపోయినా, పంట రాకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, పైరు చేతికి పంట రాకపోయినా, అంజూరపు చెట్లు పూయకున్నా నేను నా దేవుని బట్టి ఆనందించగలను. నిజంగా సన్నిధి అనుభవం ఉన్న వారికి తెలుస్తుందండి ఆనందం. అది మనం నోటితో మాటలతో వర్ణించలేము ఆనందాన్ని. అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది సన్నిధిలో. అందుకే భక్తులైన దావీదు అంటున్నాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అలాగే హబక్కూకు భక్తుడు అంటున్నాడు, ఆ యెహోవాయే నా ఆనందం, యెహోవాయే నా బలం. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థనలో ఉంటే, సన్నిధిలో ఉంటే వారి సందేహాలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. ఎట్టి సమస్యతో వెళ్ళినా ఈ సమస్యలకు ఆయన సమాధానం చెప్తాడు. ఎట్టి సమస్య అయినా సన్నిధి చేతి ద్వారా ఎగిరిపోతుంది. చూడండి, నిర్గమాకాండం 16:10 మేఘము సన్నిధికి నిదర్శనం. మేఘము సన్నిధికి నిదర్శనం. ఎక్కడ మేఘం మీకు కనబడినా, ఏలియా గారి దగ్గర కూడా చేయంత మేఘం కనబడింది, అది కూడా దేవుని సన్నిధికి నిదర్శనం. ఇక్కడ నిర్గమాకాండం 16:10 కూడా మేఘము సన్నిధికి నిదర్శనం. యెహోవా మహిమ మేఘములో కనబడిన, ఆయన సన్నిధి కనబడింది. యెహోవా కారు మబ్బులో మోషేతో వచ్చి మాట్లాడుచుండేవాడంట. ఆయన సన్నిధి అక్కడికి దిగి వచ్చి మోషేతో మాట్లాడటం మొదలుపెట్టింది. మొదటి రాత్రి గ్రంథం 8వ అధ్యాయము నిర్గమాకాండం 33:9 మోషే గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభం గుడారం దగ్గరికి దిగి వచ్చి మోషేతో మాట్లాడుచుండెను. దేవుని సన్నిధి దిగి వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉంది. అందుకే నిర్గమాకాండం 33:11 అంటాడు, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ముఖాముఖిగా ఒక మనుషుడు మరొక మనుషులతో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 8:10 యాజకులు పరిశుద్ధ స్థలములో ఉండగా మేఘము పరిశుద్ధ స్థలమును నింపెను. ఏమి మేఘము అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఎక్కడ మేఘం ఉందో అక్కడ సన్నిధి. అనగా పరిశుద్ధ స్థలం అంతా దేవుని సన్నిధితో నిండిపోయింది. సన్నిధిలో గడిపే వారి ముఖ వర్చస్సులు మారతాయి. రూపాంతర కొండపైన పరిశుద్ధులు వచ్చారు, యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. మోషే, ఏలియాలు వారి ముఖములను, యేసయ్య ముఖమును శిష్యులు చూడలేక మూర్ఛిల్లిపోయారు. మనము కూడా దైవ సన్నిధి చేస్తే, లేక దైవ సన్నిధిలో గడిపితే మన ముఖ వర్చస్సులు కూడా మారిపోతాయి.
రూపాంతరం చెందుతాం. ఒక క్రొత్త అనుభవంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇలా బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది భక్తులు సన్నిధి చేశారు. గంటల తరబడి వారు దేవునితో గడిపారు. అలాగే ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయి తెల్లవారు వరకు పెనుగులాడాడంట. అంటే దేవుని సన్నిధిలో గడిపాడు కనుకనే పేరు మార్చబడింది. అతని యొక్క జీవితం మార్చబడింది. అతని భూలోక పరలోక ఆశీర్వాదాలను పొందుకున్నాడు. మనము కూడా ప్రభు సన్నిధిలో గడపగలిగితే, అలాగే ఎబ్బేజు యవనస్తుడు దేవుని సన్నిధిలో గడిపి తన సహోదరులందరికంటే కూడా ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఎస్తేరు దేవుని సన్నిధిలో గడిపి తన జనాంగమును రక్షించుకోగలిగింది. అలా మనం చెప్పుకుంటూ వెళ్తే భక్తులందరూ భక్తులు దేవుని సన్నిధిలో యోసేపు దేవుని సన్నిధిలో గడిపి ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. షద్రకు మెషకు అబెద్నెగోలు దానియేలు మాటి మాటికి రాజు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి వచ్చినప్పుడు అందరూ కలిసి సన్నిధి చేసి సన్నిధిలో జవాబును పొందుకుని తిరిగి రాజుకు జవాబులు చెప్పేవారు. అందుకే అక్కడున్న గారడి వారు కానీ మాంత్రికులు కానీ వీరు వంటి జ్ఞానవంతులు లేరు అని రాజు సర్టిఫై చేశాడు. కనుక సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. సన్నిధిలో సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. సన్నిధిలో సమస్త కీడులు తొలగుతాయి. సన్నిధిలో సమస్త మేళ్లు కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము ప్రభుతో ఏకాంతముగా గడిపే అలవాటు కలిగి ఉంటే మిమ్మను, మీ కుటుంబములను, మీ పట్టణమును, మీ కాలనీని, మీ దేశమును దేవుడు వృద్ధి పొందిస్తాడు. మీ సమస్యలకు సమాధానాలని దేవుడు ఇస్తాడు. ఒక భక్తుడు యొక్క సన్నిధి మీద అద్భుతమైన పాఠం వేస్తాడు. మీ సన్నిధి కోరినట్టి మానవుడే ధన్యుడు, మీ సన్నిధి కలిగి ఉన్న ఆ నరుడే ధన్యుడు. సన్నిధిలో ఏముంది? సన్నిధి కోరుకునే మానవుడు ధన్యుడు, సన్నిధి కలిగి ఉన్న నరుడు ధన్యుడు. సన్నిధిలో ఏముంది? సన్నిధి పాపములను పడగొడుతుంది. సన్నిధి శాపములను హరిస్తుంది. మనకు శక్తిని కలిగిస్తుంది. చిక్కులను విడగొడుతుంది. చింతలను తీరుస్తుంది. వ్యాధులను పోగొడుతుంది. బాధలను బాపుతుంది. రుణములను రద్దుపరుస్తుంది. బాపేది, వ్యాధులను పోగొట్టేది ఆయన పాద సన్నిధి. బాధలను బాపి మోదమనగా సంతోషం ఇచ్చేది ఆయన పాద సన్నిధి. రుణములను రద్దుపరిచేది ఆయన పాద సన్నిధి. రణములను అనగా పుండ్లను, క్యాన్సర్ లాంటి వ్యాధులను మాన్పి మనకి సంతోషాన్ని కలిగించేది రమ్యమైన సన్నిధి. మనల్ని పడకుండా చేసేది ఆయన పాద సన్నిధి, అనగా పాపములో పడకుండా చేసేది ఆయన పాద సన్నిధి. మనల్ని నిరతము నడిపించేది ఆ దివ్య సన్నిధి మాత్రమే. మన మచ్చలను, మన డాగులను, మన ముడతలను మాన్పేది ఆయన పాద సన్నిధి. మనలను ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ముచ్చటించేది ఆయన పాద సన్నిధి. అపవాది తంత్రములను లయపరిచేది ఆయన పాద సన్నిధి. పాతాళ బంధకములను త్రెంపివేసేది ఆయన పాద సన్నిధి. ఆరోహణ బలం ఇచ్చేది ఆయన పాద సన్నిధి. అవరోహణ అంతస్తును అందించేది ఆయన పాద సన్నిధి. పాప నైజమును మాన్పేది ఆయన పాద సన్నిధి. అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసేది ఆయన పాద సన్నిధి. అల్ఫయు ఒమేగయు అయిన ఆ యేసు సన్నిధి మనతో ముఖాముఖిగా మాట్లాడేది ఆ దివ్య సన్నిధి. కనుక సన్నిధిలో ఇంత గొప్ప అద్భుతమైన మేలున్నాయి. కనుక సన్నిధిలో కూర్చోవాలి. ప్రతి దినము మానక క్రమము తప్పక మనం సన్నిధిలో కూర్చోవాలి. సన్నిధిలో కూర్చునే ముందు మన వస్త్రాలు శుద్ధిగా ఉండాలి. మనం కూర్చునే ప్లేస్ శుద్ధిగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో నోటి శుద్ధితో, ఒంటి శుద్ధితో, ఇంటి శుద్ధితో, హృదయ శుద్ధితో, ఉదర శుద్ధితో
మనసు శుద్ధితో, వస్త్ర శుద్ధితో వెళ్ళాలి. ఇలా 7 రకమైన శుద్ధులతో దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 30:18 ఆయన కొరకు కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకునేవారు ధన్యులు. కనిపెట్టుకోవటం అనగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడటం, ముచ్చటించడం, ఆయన స్వరమును వినటం. నిజంగా అట్టి వారు ఆశీర్వదించబడతారు. యెషయా గ్రంథం 18:4 అషూరు వారు దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడట. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన మౌనముగా ఉండి వారిని కనిపెట్టుచూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు తన బిడ్డల పక్షమున ఆయన వ్యాజ్యమాడతాడు. కనుక అలాగే మనం కూడా ఆయన ఎలాగా సమయం కొరకు కనిపెట్టుకుంటున్నాడో మనం దీవించడానికి, ఆశీర్వదించడానికి మనము కూడా ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని కూర్చోవాలి. భక్తుడైన సొలొమోను గారు చెప్పినట్లు సామెతలు 8:34 ప్రకారం గడప యొద్ద అనగా ఆయన సన్నిధిలో అనుదినము క్రమము తప్పక కాచుకొని కూర్చోవాలి. కాచుకొని కూర్చోవటం అనగా కనిపెట్టుకోవటం. పాటలు పాడుకోవాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం చదవాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత కనిపెట్టాలి. ప్రభా, ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడామయ్యా, ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి అని మనం కనిపెట్టుకుని కూర్చుంటే దర్శనాలు ఇస్తాడు, స్వరాన్ని చూపిస్తాడు, లేదా వ్రాత ప్రత్యక్షతను ఇస్తాడు, స్వర ప్రత్యక్షతను ఇస్తాడు, స్వప్న ప్రత్యక్షతను ఇస్తాడు. దర్శన ప్రత్యక్షతను ఇస్తాడు. అలా ఆయన రకరకాలుగా మనతో ఆయన మాట్లాడతారు. కనుక మనం అలాగిన ఆయన సన్నిధిలో కూర్చుని అలవాటును వీరందరూ, అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు, వీరందరూ కూడా సన్నిధి చేసి అంతగా హెచ్చించబడ్డారు. దానియేలు గారు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీరందరూ సన్నిధి చేసి హెచ్చించబడ్డారు. వారు జైల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా వారి సన్నిధిని మానలేదు. దేశంలో వారు బానిసలుగా ఉన్న సన్నిధి చేయటం మానలేదు. ఎజ్రా, నెహెమ్యారు వీరందరూ కూడా దేవుని సన్నిధిని చేసే వారు గొప్ప వారిగా, అనేకులకు దీవెనకరముగా వారు దీవించబడ్డారు. అందుకే నీ మార్గం యెహోవాకు అప్పగించుకొనుము, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొనుము. ఈ కనిపెట్టుకుని ఉండుట అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ధ్యానము వలన మనకు జ్ఞానము పెరుగుతుంది అన్నాడు భక్తుడు. ధ్యానం చేయాలి, మౌనముగా కూర్చొని ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని వినాలి. అలా వినుట ద్వారా మనం గొప్ప జ్ఞానవంతులుగా మార్పు చెందుతాం. దానియేలు గారు కళలు ఎక్కడి నుంచి చెప్పాడు? కళ భావాన్ని ఎలా చెప్పాడు? అలాగే యోసేపు కళ భావాన్ని ఎలా చెప్పారు? దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టుకొని దేవుని అడిగి దేవుని యొద్ద పొందుకుని వచ్చి రాజుకు చెప్పారు. అందుకే రాజు వారిని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టాడు. సన్నిధి చేసే వారిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు, ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెడతాడు, అనేకులకు దీవెనకరముగా ఉంచుతాడు. వీరందరూ సన్నిధి చేసిన వారే. రూతు కూడా దేవుని సన్నిధి చేసింది, ఎస్తేరు దేవుని సన్నిధి చేసింది. వీరందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దీవెనలు, ఆశీర్వాదములు పొందుకున్న వారే, రాజ్యములను జయించిన వారే, జనాంగమును రక్షించుకున్న వారే. కేవలం ప్రార్థనతో జరగలేదు, సన్నిధి చేయటం ద్వారానే ఆ శక్తిని, ఆ బలాన్ని మనం పొందుకుంటాం. కేవలం ప్రార్థన చేసి లేచిపోవడం ద్వారా మనం ఏది కూడా సాధించలేము, జయించలేము. ఆయన సన్నిధిలో మౌనముగా కాచుకొని కూర్చోమంటున్నాడు భక్తుడు. కాచుకొని కూర్చోవాలి. ఆయన మనతో మాట్లాడే వరకు మనం సన్నిధిలో నుండి లేవకూడదు. మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 200 పేజీల నోట్స్ అయిపోయేది. మా మమ్మీ రాస్తూ ఉండేవారు ప్రభు బయలుపరిచిన వర్తమానాలు. మౌనంగా 3 పాటలు పాడి ప్రార్థన చేసుకొని, ఆ 3 పాటలు పాడి వాక్యం చదివితే ప్రభు వచ్చి ప్రసంగం చేసేవారు. ఆ తర్వాత ప్రార్థన చేసి కనిపెట్టుకుంటూ ఉంటే ఆయన వచ్చి మాట్లాడేవారు. అనేకమైన రాష్ట్రాల గురించి, జిల్లాల గురించి, గ్రామాన్ని గురించి, మా సొంత ప్రజల గురించి,
దేశాలను గురించి అలా రోజు రోజు ఒక్కొక్క విషయం ఆయన బయలుపరుస్తూ ఉండేవారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ గృహాలలో ఏకాంతముగా ప్రభుతో గడిపే అలవాటును కలిగి ఉంటే నిజంగా మనం ఎంతో ధన్యులు. మనం ధన్యులుగా దీవించబడతాం. మనం చేసిన సన్నిధి మన బిడ్డలకు దీవెనకరంగా మారుతుంది. చిన్నతనంలో నేను దినమునకు 5 గంటలు గడిపేదాన్ని ప్రార్థనలో. ఈవినింగ్ 7 to 10, తెల్లవారుజామున 3 to 5. ఆ ప్రార్థన నేటికి నన్ను నా బిడ్డలందరినీ కూడా నడిపిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డలందరినీ నడిపిస్తుంది. కనుక సన్నిధి చేయండి, సన్నిధి చేయండి. సన్నిధి దేవదాసయ్య గారు అన్నారు, సన్నిధి ప్రతి ఇంట్లో సన్నిధి గది ఉండాలి. సన్నిధి గదులు వస్తే, సన్నిధి చేసేవారు లేస్తే ఇక నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు అన్నారంట. అంటే సన్నిధి చేస్తే చాలు, ఎవరు మనకు బోధించక్కర్లేదు, ఎవరు మనల్ని హెచ్చరించక్కర్లేదు. అన్ని ప్రభువే మనకు బోధిస్తారు, ప్రభువే మనకు హెచ్చరిస్తారు. ఏమి చేయాలో, ఏమి చేయొద్దు, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడొద్దు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడేమి జరుగుతుందో ఆయన అన్ని సమస్తము బయలుపరుస్తారు. కనుక ఆ దైవజనులు అన్నారు, సన్నిధి ప్రతి ఇంట్లో సన్నిధి గది ఉండాలి, సన్నిధి కూటాలు ఏర్పాటు చేయాలి, సన్నిధి గదులు వచ్చిన తర్వాత, సన్నిధి పనులు లేచిన తర్వాత నేను ఇంక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు అన్నారంట. అంటే ఇంక ఆయన నాతో ఇంకా పని లేదు, వారితో దేవుడే మాట్లాడతాడు స్వయముగా, కనుక ఇంకా నేను వెళ్ళిపోవచ్చు అన్నారంట. అంత గొప్ప మర్మములు సన్నిధిలో దాగి ఉన్నాయి. సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, సన్నిధిలో నిత్య సుఖాలున్నాయి. సన్నిధి నీలోనికి రావాలి, నీవు సన్నిధిలోనికి వెళ్ళాలి. నువ్వు సన్నిధిలోనికి వెళితే సన్నిధి నీలోనికి వస్తుంది. నీ గది తలుపు, నీ ఇంటి గది తలుపులు మూసి నీ మది తలుపులు తెరవాలి. ఏ ఆలోచన, ఏ తలంపు రాకూడదు. యేసును మాత్రమే తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు ప్రభు స్వయంగా దిగి వచ్చి నీతో మాట్లాడతారు. ఏలియాతో మాట్లాడిన దేవుడు, ఎలీషాతో మాట్లాడిన దేవుడు, పేతురుతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు. మాటి మాటికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళేవాడు మోషే. ప్రజలు విసికించినప్పుడల్లా వెళ్ళేవాడు, ప్రజలు బాధ పెట్టినప్పుడల్లా వెళ్ళేవాడు. మనం కూడా మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన భర్తల కొరకు, చుట్టుప్రక్కల ఉన్న అన్ని జనాంగం కొరకు, మన సంఘముల కొరకు మాటికి ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం ద్వారా సమస్త సమస్యలను పరిష్కారం మనం చేసుకోగలుగుతాం. సన్నిధి చేయటం ద్వారా మన ముఖవర్చస్సు మారుతుంది. సన్నిధి చేయటం ద్వారా మన యొక్క బలము పెరుగుతుంది. ఆత్మీయ బలము, శారీరక బలము కూడా పెరుగుతుంది. అంతరంగ పురుషుడు దినదినం అభివృద్ధి చెందుతాడు. నువ్వు సన్నిధి చేయటం ద్వారా నీ ముందు ఎవరు వచ్చి నిలబడ్డారో, వారు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఎందుకు వచ్చారో, వారి పేర్లు, వారి ఆలోచనలు, వారి తలంపులు అన్ని కూడా దేవుడు వారు నీతో మాట్లాడుతుండగానే నీకు బయలుపరుస్తాడు. ఏది కీడో ఏది మేలో గ్రహించగలుగుతావు సన్నిధి చేయటం ద్వారా. అంత గొప్ప శక్తి సన్నిధిలో ఉంది. సన్నిధి చేశాడు కనుక ఏలియా గారు 850 మంది ప్రవక్తలను ఒక్కడే చంపగలిగాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రానికి తెలిస్తే అతను శిరస్సు ఖండించబడుతుంది. కానీ సన్నిధి చేస్తే మనం సింహములే ధైర్యంగా ఉంటామంట. సింహము లాంటి ధైర్యాన్ని దేవుడిస్తాడు. ఆయనతో గడుపుట ద్వారా మన ధైర్యాన్ని పొందుకుంటాం. అందుకే భక్తులని యోగు అంటున్నాడు, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, నీవు భక్తిని సాధన చేస్తే నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు. భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి చేశారు కనుకనే దానియేలు, మోషే, అలాగే యోసేపు వీళ్ళందరూ, ఎజ్రా, నెహెమ్యాలు రాజుల ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడారు. దానియేలు, షద్రకు, మెషేకులు రాజు ఆజ్ఞలను కూడా ఎదిరించారు. ఎస్తేరు కూడా రాజాజ్ఞను ఎదిరించగలిగింది. ఎక్కడిది ధైర్యం? సన్నిధి చేశాడు కనుక. సన్నిధి చేయటం ద్వారా మనకి ధైర్యం కలుగుతుంది. సన్నిధి చేయటం ద్వారా భక్తిహీనత అంతరించిపోతుంది.
భక్తి పెరుగుతుంది, దినదినం అభివృద్ధి చెందుతావు. ఆటంకములు కొట్టివేయబడతాయి, ఆటంకములన్నీ తొలగిపోతాయి. అపవాది శక్తులు, చీకటి శక్తులు పైన నీవు అధికారమును పొందుకుంటావు. అవి నిన్ను చూచి గడగడ వణుకుతాయి. సన్నిధి చేసే వారికి చూసి మాత్రమే వణుకుతాయి. సన్నిధి చేయని వారిని చూసి అవి భయపడవు. సైతానా వెళ్ళిపోంటే నువ్వెవరో నాకు తెలుసు అంటుంది. కనుక సన్నిధిలో గొప్ప సంపద ఉంది, ధని ఉంది. నువ్వు ఎంతంత తవ్వుకుంటావో అంతంత సంపదను పొందుకుంటావు. ఎంతంత సేపు నువ్వు గడుపుతావో అన్ని మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. దానియేలు గారికి జరగబో సంగతులు, రాకల్లో జరిగే సంగతులు ఎలా బయలుపరిచాడు దేవుడు? ఆ మర్మంలను ఎలా బయలుపరిచాడు? ఆయన సన్నిధిలో కూర్చోనట ద్వారానే. కనుక మనము కూడా సన్నిధి చేసి అనుభవంలోనికి రావాలి. వీళ్ళు వాళ్ళు చూసుకొని భర్త పిల్లలు పనులన్నీ ముగించుకొని ప్రశాంతమైన టైంను తీసుకొని ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసుకొని, ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని, క్రమము తప్పక అదే స్థలములో అదే సమయంలో నువ్వు కూర్చొనగలిగితే ఆ స్థలము గొప్ప మహిమతో నింపబడుతుంది. అక్కడికి వచ్చిన వారందరూ కూడా మహిమతో నింపబడతారు. ఆ స్థలమును దేవుడు మహిమతో నింపుతాడు. సమయమును మార్చకుండా, స్థలమును మార్చకుండా మనము సన్నిధి చేయగలిగితే గొప్ప 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 ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. సింగయ్య గారు తన గదిలో చేసిన ప్రార్థన, ఆ నాపరాలు గుంటలు పడ్డాయంట. అన్ని సంవత్సరాలు, అన్ని గంటలు మోకాళ్ళ మీద ఉంది ఆయన చేసిన సన్నిధి ఆ స్థలమునకు ఒక సాక్ష్యముగా ఉంది. అక్కడ రాళ్ళు నీటికి కూడా ఆ నాపరాలు, 2 నాపరాలు గుంటలు పడి ఉన్నాయి. అందుకే ఆయన చనిపోయినా ఆయన సేవ ఆగిపోలేదు, సాగుతూనే ఉంది. దేవుడు నీకు ఇచ్చిన సేవ సాగాలి అంటే, నువ్వు చనిపోయిన నీ సేవ సాగాలి అంటే నువ్వు సన్నిధి అనుభవంలోనికి వెళ్ళాలి. అప్పుడే నీ సేవ రాకడ పర్యంతం నిలిచి ఉంటుంది. అతి కృప విన్న మీ అందరికీ, యేసయ్య సన్నిధి పరులందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కోట్ల కోట్ల వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తమైతే ఇలాంటి సమయాలు ఇంకా నువ్వు మాకు దయచేసి అయినా మేమందరం కూడా ఈ సెల్లో గడిపి గొప్ప దీవెనలు, చింతలన్నీ పోగొట్టుకునే వారుగా చేయమని వేడుకుంటున్నాం. ఆయన ఎవరెవరైతే ఈ యొక్క ఆన్లైన్ లో గ్యాదర్ అయ్యారో, తండ్రి జూమ్లో గ్యాదర్ అయ్యారో వారందరినీ ప్రభా సరితాను, పాలినాను, అర్పణను, అలాగే న్యూ జెర్సీ నుండి జాయిన్ అయిన మీ బిడ్డలందరినీ, అలాగే ప్రభా ఇంకా ఆంటీస్ శ్రీదేవి గారిని వ్యస్తాలకు అప్పగిస్తూ ఈ పరిచర్య రాకడి పర్యంతం నిలుచుండానికి సహాయం చేయండి. ఎందరు బిడ్డలు జాయిన్ అయ్యారో వారందరి పైన మీ సన్నిధి కాంతిని దించండి, మీ సన్నిధి మేఘమును దించండి, మీ సన్నిధి అనుభవంలోనికి మీ బిడ్డలందరినీ నడిపించండి. ప్రతి ఒక్కరు వారి వారి గృహాల్లో సన్నిధిని చేసి అనేకమైన అనుభవాలు పొందుకొని, అక్క మేము ప్రార్థన చేశాను, దేవుడు మాకు ఇది చూపించాడు, అది చూపించాడు అనే రిపోర్ట్లు తిరిగి మరలా నీ కుమార్తెకి ఇచ్చినట్టుగా వారు మరలా మీటింగ్స్ లేవు, ప్రార్థన లేవని కృంగిపోకుండా మండే వదిలేసి మిగతా దినాలన్నీ కూడా వారి ఏకాంతంగా నీతో గడిపి గొప్ప లోతైన అనుభవంలోనికి వెళ్ళే కృపను మీ బిడ్డలందరికీ దయచేయమని, యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్ ను అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించమని, ఏ ఉద్దేశంతో నీ కుమార్తెను ఈ సన్నిధి చేయమని చెప్పారో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా మీరు నెరవేర్చి మహిమ తెచ్చుకోమని, తన కుటుంబం, తన బిడ్డలను, అలాగే లైవ్లో ఏకీపించిన ప్రతి బిడ్డను, వారి భర్తలను, వారి బిడ్డలను దీవించమని, గుండె చెదిన వారిని, గాయంతో ఉన్న వారిని గాయమును కట్టి ఓదార్చమని, ధైర్యపరిచి బలపరచమని, అనారోగ్యమైన వారిని ముట్టి స్వస్థపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.